దేశ రాజకీయం మరింత వేడెక్కింది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బీహార్ ఎన్నికల ఓటర్ల జాబితాలో తప్పులు జరిగాయని ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కూటమి నేడు దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ ముట్టడించడానికి ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీగా వెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఓట్ల చోరీపై పార్లమెంటు నుంచి ఈసీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లడంతో హై టెన్షన్ నెలకొంది. ఓట్ల చోరీపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం ఉధృతం చేశాయి. ఆశ్చర్యకరంగా ఇండియా కూటమి ధర్నాలో శశి థరూర్ పాల్గొన్నారు. పార్లమెంటు బయట బారిగేట్లు అడ్డం పెట్టి పోలీసులు నియంత్రణ ప్రయత్నం చేశారు. ఎంపీ అఖిలేష్ యాదవ్ బారిగేట్లు ఎక్కి దూకటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను అరెస్టు చేశారు. उधर जाना यार, रास्ता कर दो, तुम करने क्या इसके निशाने पर ऐसे बैठो, ऐसे बैठो, ऐसे बैठो। क्या इसके निशाने पे सबसे ज्यादा पीड़ित समाज, ये देखो निशाने पे सबसे ज्यादा पीड़ित समाज। రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై ఈసీని టార్గెట్ గా ఎంచుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల చోరీకి పాల్పడి బీజేపీని గెలిపించింది అని వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 1,250,000 ఓట్లు చోరీ అయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 5 రకాల మ్యానిపులేషన్స్ ద్వారా ఈ చోరీ జరిగిందని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తప్పంటూ కొట్టిపారేసింది. రాహుల్ గాంధీ ఈ ఆరోపణలకు సంబంధించిన డేటాను సమర్పించాలి అని ఈసీ కోరింది. అయితే అందుకు గాను ఇండియా కూటమిలోని 25 పార్టీల ఎంపీలు ఈ మార్చిలో పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, డిఎంకే, డిఎంకే, ఆప్, లెఫ్ట్ పార్టీలు, ఆర్జేడీ, ఎన్సీపీ, శివసేన, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు ఈ ర్యాలీలో ఉన్నాయి. పార్లమెంటు ఎంట్రన్స్ నుంచి ఉదయం 11:30 ఈ మార్చి ప్రారంభమైంది. బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఓట్ల చోరీ ఆరోపణలను ప్రజలకు వివరించనున్నారు. రాహుల్ గాంధీ ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఓటు చోరీ అనేది ఒక మనిషి, ఒక ఓటు అనే పునాది భావనపై దాడి. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలకు ఓటర్ రోల్ తప్పనిసరి. డిజిటల్ ఓటర్ రోల్స్ని విడుదల చేయాలని, ప్రజలు, పార్టీలు వాటిని ఆడిట్ చేసేలా ఈసీ పారదర్శకంగా ఉండాలనేదే మా డిమాండ్ అని పేర్కొన్నారు. उधर जाना यार।